హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఎప్పుడు లాగా కాకుండా ఈరోజు డిఫరెంట్‌గా చేద్దాము అనుకునేటట్టయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇది ఖైమా బిర్యానీ. ఖైమా బిర్యానీ మా స్టైల్‌లో ఎలా తయారు చేస్తారనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్‌గా చేసేటట్టు చూపించాను. చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి మీరు ఈ కైమా బిర్యానీ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళిపోతే కైమా అనేది కేజీ రైస్కి కేజీ తీసుకోవాలి. కేజీ కాకపోతే ఒక 30 కేజీ అన్నా తీసుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను ఏమేమి వేస్తున్నానంటే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ముందుగా మిక్సీ వేసేసుకొని పెట్టుకున్నాను. అది ఒక 3 స్పూన్స్, పెరుగు ఒక 3 స్పూన్స్, ఉప్పు, కారం, పసుపు, మసాలా, గరం మసాలా అనేది మొత్తం కలిపేసేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని టైం ఉంటే రాత్రి అంతా పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని, ఇది నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేయట్లేదు. కుక్కర్లో కూడా కావాలనుకుంటే ఎలా వస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను. కుక్కర్లో వచ్చేసి తొందరగా అయిపోతుంది. మనకి దీంట్లో కొంచెం ప్రాసెస్ పడుతుంది. కొంచెం ఉల్లిపాయలు అనేది ఒక 4-5 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడుగ్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకి ఫ్రై చేసుకోవాలండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. కీమాకి మొత్తం పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము కీమాలో వేసుకున్నాం కదా, ఒక 3 స్పూన్స్, మళ్ళీ ఇక్కడ 3 స్పూన్స్ వేసాను. అంటే నేను ఒక కేజీకి వచ్చేసి 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. అది చక్కగా సువాసన వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు కీమా మనం పెట్టుకున్నాం కదా, ఆ కీమా అనేది వేసేయాలి. కీమాలో వాటంతట అవే వాటర్ అనేది వచ్చేస్తాయి. కొంచెము కావాలనుకుంటే ఒక కొంచెం గ్లాసులో సగం అనేది వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట 10-15 నిమిషాల పాటు చూసుకుంటూ మధ్య మధ్యలో ఉడికిందా లేదా అనేది చూసుకుంటూ ఆ వాటర్ అంతా పోవాలి. ఆ పోయేదాకా మనం పెట్టుకోవాలి. దాంతోపాటే ఒక 3 టమోటాలు అనేది కట్ చేసుకొని, టమోటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి దాంట్లో. కైమాతో పాటు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అది వాటర్ అనేవి వస్తాయి కదండి, ఆ వాటర్ అంతా ఇరిగిపోయేంత వరకు మనము ఉంచేసుకోవాలి. అదొక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనము వాటర్ అనేది పెట్టుకొని ఎసర్లు పెట్టుకొని దాంట్లో మసాలాలు వేసుకొని సాజీరా, లవంగం, చెక్క, ఇలాచి, ఇది బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరిగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తాను నేను. నీళ్ళు వాటర్ అంతా మరుగుతున్నప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తే ఆ వాసన అనేది బాగా పట్టేస్తుంది. పచ్చిమిరపకాయలు ఒక 6 పచ్చిమిరపకాయలు, నేనైతే కేజీ బియ్యం తీసుకున్నాను. ఈ లోపల అది ఎసరు మరిగే లోపల మనకి ఇది చూసుకుంటూ వాటర్ ఎదిగిపోయాయా లేదా అనేది చూసుకుంటూ ఉంచుకోవాలి. వాటర్ అంతా చక్కగా అయిపోయింది చూసారా, దగ్గరకు వచ్చేసింది. అందుకని స్టవ్ ఆఫ్ చేసాను. అది పక్కన పెట్టేసుకొని మనము బాస్మతి రైస్ ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టేసి పెట్టుకోవాలి. ఒక కేజీ బియ్యం అనేది దానికి ఎసర్లో పోసేసుకొని మనకి 80% బాగా ఉడికిపోయేటట్టు పెట్టుకోవాలి. 80% ఉడకాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే దానికి బాగా పడుతుంది. ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకొని కైమా అనేది సగము మొత్తం కింద స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకోవాలి. మనకి ఆ లోపల అన్నం అనేది ఉడికిపోతుంది. చూసారా, చక్కగా ఉడికిపోయింది.
80% ఉడికితే సరిపోతుంది. 80% ఉడికితే మొత్తము అది జాలి గిన్నెలో వేసేసుకొని వడపోసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చక్కగా నూడిల్స్ లాగా ఎంత బాగా వచ్చిందో ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము కింద అమర్చుకున్నాం కదా కైమా అనేది, దాంట్లో సగం బియ్యం అనేది వేసేస్తున్నాను. దీని మీద అనేది మన చక్కగా స్ప్రెడ్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ బాగా టేస్ట్ని ఇస్తాయి, చాలా బాగా టేస్ట్ని ఇస్తాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ పెడుతున్నాను. బాయిల్డ్ ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి. కీమా అనేది మనకి రైస్లో కలిసిపోతుంది, నంచుకోవడానికి మనకి ఎగ్స్లు ఉంటే బాగుంటుంది. చక్కగా అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ అనేది వేసుకోవాలి. కీమా వేసేస్తున్నాను. మొత్తం వేయకుండా కొంచెం ఉంచుకుంటే పైన కూడా మనం ఎగ్స్ పెడతాము. ఎగ్స్ మీద కొంచెం కైమా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందు రైస్ అనేది నేను సగం హాఫ్ వేసాను కదండి, ఇంకొక హాఫ్ అనేది ఇప్పుడు వేసేస్తాను దీని మీద. ఇప్పుడు మళ్ళీ మనం ఎలా చేసామో మళ్ళీ రిపీట్ చేసుకోవటమే. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఎగ్స్, కీమా అలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవటమే. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు ఈ వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కామెంట్ చేయండి. నాకు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది, నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా లైక్ చేస్తారు కదూ. మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు మనము కలర్ అనేది వేసుకోవాలి. కొంచెం కలర్గా ఉంటే బాగుంటుంది. నేనైతే మిఠాయి రంగు కలర్ వేసాను. మళ్ళీ మనము వాచుకుంటాం కదండి, వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ పెట్టేసుకొని ఆ గ్లాస్ వాటర్ కూడా ఆ కలరు 2 వాటర్ మొత్తము ఒక గ్లాస్ అవుతుంది. ఆ గ్లాసెస్ ఆఫ్ గ్లాస్ చూపిస్తాను చూడండి. నేను తీసుకుంది ఒక పావు గ్లాస్ తీసుకున్నాను. అవి కలర్ వాటర్, మిఠాయి రంగు అంటారు. ఇది బయట పచారీ కొట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఫుడ్ కలర్ తీసుకుంటే ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మనకి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా కలర్తో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరి దగ్గర కుంకుమ పువ్వు ఉండదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అది మనం వాటర్ అనేది ముందుగా పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసేసి పొయ్యి దగ్గర తీసుకెళ్ళిపోవటమే. అది అలా పెట్టేసేసుకొని దాని మీద కొంచెము బరువు పెట్టుకోవాలి. స్లోగా పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని బరువు పెట్టేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో దమ్ అయిపోతుందండి. 5 నిమిషాల్లో దమ్ అయిపోతుంది. 5 నిమిషాల్లో కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు